పెరుగుతున్న జనాభా నగరీకరణతో ఎదురవుతున్న ప్రధాన సమస్య గార్బేజ్. నిత్యం టన్నుల కొద్ది ఉత్పత్తి అవుతున్న చెత్త పర్యావరణ కాలుష్యానికి కారణమవుతోంది. గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త నుంచి వెలువడే విషవాయువులు సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. చెత్త కాలుష్యంతో కరీంనగర్ ప్రజలు పడుతున్న కష్టాలపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కరీంనగర్ కాలుష్య కొరలో చిక్కుకుంది. జనం బయటికి రావాలంటే భయపడుతున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నారు. ఇక్కడ ఎలాంటి కాలుష్యం ఉంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. స్మార్ట్ సిటీ కరీంనగర్ వాసులు చెత్త నుంచి వెలువడే దుర్వాసన పొగతో ఉక్కిరవుతున్నారు. ఓవైపు పెరిగిన ఎండలు, మరోవైపు భరించలేని వేడి, ఊపిరి తీసుకోలేకుండా చేస్తున్న పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాతావరణం చూసి ఇదేదో హిల్ స్టేషన్ అనుకుంటున్నారా? కానే కాదు, ఇది కరీంనగర్ జిల్లా కేంద్రం. ఈ పొగ ఏదో శీతల ప్రదేశంలో కనిపించే పొగమంచు కాదు, ప్రాణాలు తీసే విషవాయువులతో కూడిన ప్రమాదకరమైన ధూమమది. కరీంనగర్ ని ఆనుకొని ఉండే డంపింగ్ యార్డ్ నుంచి కొన్ని రోజులుగా ఈ పొగ వెలువడుతోంది. విషవాయువులతో కూడిన ఈ పొగ నగరాన్ని కమ్మేసింది. కరీంనగర్ పెద్దపల్లి బైపాస్ రోడ్, హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిపై 5 కిలోమీటర్ల వరకు ఈ పొగ వ్యాపించింది. డంపింగ్ యార్డ్లో తగలబడుతున్న చెత్త నుంచి వెలువడుతున్న పొగ జనావాసాల్లోకి విస్తరిస్తోంది. దుర్గంధపూరితమైన ఈ పొగతో ప్రజలు రోగాల పాలవుతున్నారు. మరోవైపు రహదారిపై ప్రయాణించే వాహనదారులకి ముందు వెళ్లే వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు డంపింగ్ యార్డ్లో ఎప్పుడు మంటలు అంటుకుంటాయోనన్న ఆందోళన స్థానికుల్లో కనబడుతోంది. ఇవాళ కరీంనగర్లో బయోమైనింగ్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ఒక 30 కోట్లు పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మన చెత్త కూడా మ్యాక్సిమం అదే ఎవాల్యుయేట్ చేస్తుంది, దేని దానికి విడగొడుతుంది, మరియు ఆ మట్టిని కూడా సెగ్రిగేట్ చేస్తుంది. అట్లాంటి బయోమైనింగ్ని మనం కాపాడుకొని ఇవాళ ఫెర్టిలైజర్ కానీ ఇంకా ఏదైనా చెత్తలున్నా కూడా చేంజ్ చేసే ప్రక్రియను అది నిలిపివేయడంతో ఇవాళ చాలా ఇబ్బందులు కూడా గురవుతుంది. మళ్ళా చెత్త కూడా పెరిగిపోయే ఛాన్స్ ఉన్నది. డంపింగ్ యార్డ్లో పనిచేసే కార్మికుల పరిస్థితి మరో దారుణంగా ఉంది. చెత్తకి మంటలు అంటుకున్న సమయంలో పొగలో పనిచేస్తూ నానా యాతన పడుతున్నారు. ఈ దుర్గంధం భరించలేక కొంతమంది కార్మికులు సెలవులపై వెళ్లిపోయారు. డంపింగ్ యార్డ్లో నెలకొన్న ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రభుత్వం 16 కోట్ల నిధులు కేటాయించి అక్కడే బయోమైనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ బయోమైనింగ్ ప్రక్రియ కొంతకాలానికే ఆగిపోయింది. చెత్త ఎక్కడికక్కడే గుట్టలుగా పేరుకుపోయి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఈ చెత్తకు నిప్పంటుకుంటే దుర్వాసనతో కూడిన దట్టమైన పొగలు వాతావరణంలో కలుస్తున్నాయి. చెత్తను రీసైక్లింగ్ చేయడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ అది కొన్ని రోజులకే పరిమితమవుతుంది. దీంతో యంత్రాలు ఎక్కడికక్కడ మూలన పడ్డాయి. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఇటు బయోమైనింగ్ యంత్రాలు, అదేవిధంగా రీసైక్లింగ్ యంత్రాలు ఎక్కడ కూడా మూలన పడ్డాయి. దీంతో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి గుట్టల్లా తయారవుతుంది. దీని కారణంగా నగర ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ఓవైపు దుర్వాసన, మరోవైపు గాలి కలుషితం కారణంగా చాలామంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్లోని దాదాపు 90,000 ఇళ్ల నుంచే కాకుండా హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల నుంచి నిత్యం 135 మెట్రిక్ టన్నుల గార్బేజీ ఈ డంపింగ్ యార్డ్కి చేరుతోంది. ఆసుపత్రుల్లోని వ్యర్థాలు కూడా ఇక్కడికి తరలిస్తున్నారు. ఈ వ్యర్థాలు మరింత డేంజర్ గా పరిణమించాయి. ఇవి తగలబెడితే వెలువడే విషవాయువులు ప్రాణానికే ప్రమాదంగా మారాయి. ఈ వాసన భరించలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు. గత 50 ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త నిత్యం కరీంనగర్ వాసులకి నరకం చూపిస్తోంది. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే పొగలు సగం నగరాన్ని కమ్మేస్తూ ఉండటంతో శ్వాస ఆడటం లేదంటున్నారు ప్రజలు. పొగత్తండి, వర్షం అయితే లేదు. ఇక్కడ షాపులల్లో వాసన వస్తుంది. వర్షం కానీ వాసన, మంటలు, పొగ. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే 5 నిమిషాలు నిలబడుతున్నారు. ఎట్లా భరించుతాను రమ్మా అంటారు వాళ్ళు. పొద్దున్నే కొంచెం మార్నింగ్ కొంచెం తక్కువ ఉన్నా కానీ 10, 11 కల్లా 11 నుంచి సాయంత్రం 8, 9 వరకు ఫుల్గా మా ఆఫీస్ అయితే ఈ ఎంజీబీ మోటార్ జేసీబీ ఆఫీసులో ఫుల్గా నిండి మా వాళ్ళందరికీ చెస్ట్ పెయిను, వాంతులు, హెడేకు ఇవన్నీ వస్తున్నాయి. మేము ఆల్రెడీ మున్సిపాలిటీలో కలిసి దీనికి ఏమన్నా పరిష్కారం చూపించమని నెలకి ఒకసారి అర్జీ పెట్టుకున్నా కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తని తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా బయోమైనింగ్ ఆగిపోయిందని చెప్తున్నారు.
మరోవైపు ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ ని తరలించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ సమాయత్తమవుతోందని చెప్తున్నారు మున్సిపల్ అధికారులు. జనాభా పెరుగుతుంది, చెత్త వచ్చిన క్రమంలో కూడా మనకు అక్కడ ల్యాండ్ అనేది 10 acres ల్యాండే ఉంది. ఆ ల్యాండ్కి ఇప్పుడు మల్టిపుల్ డంపింగ్ అన్నది చేయడం జరుగుతుంది. ల్యాండ్ పెరగాలి, కానీ ల్యాండ్ అవైలబిలిటీ లేదు కాబట్టి దాన్నే లేయర్స్ లాగా మనము చేయడం జరుగుతుంది. స్మార్ట్ సిటీ ఆధారంగా ఇది కొంత దాన్ని బయోమైనింగ్ చెత్తని తీయాలి అన్న దానికి సంబంధించింది కూడా మొత్తం టోటల్గా మనం 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. ఇప్పటి వరకు 2 lakhs మెట్రిక్ టన్స్ మనకు అది బయోమైనింగ్ క్రమంలో కొంత ప్రాసెసింగ్ చేయడం జరిగింది. కింద లేయర్స్ లాగా ఉంది కాబట్టి మీథేన్ అనే గ్యాస్ దాంట్లోనే ఫార్మేషన్ అయ్యి ఇట్లా గ్యాస్ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో బర్నింగ్ ఆర్డిఎఫ్ ఉంటుంది. కట్టెలు కానీ ఇట్లాంటివి ప్లాస్టిక్ కానీ అది మండుకుంటా వస్తుంది. అట్లా ఆ గ్యాస్ వల్లనే అది రాపిడ్ ఏర్పడి వాల్కనో లాగా క్రమంలో వస్తుంది. అది మనం కూడా వాటర్ ట్యాంకర్స్ పెట్టి రెగ్యులర్గా కొంత ప్రయత్నం చేసినప్పటికీ తీసేయడానికి కానీ ఇంకేమన్నా కానీ మేడం గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయడం జరిగింది. వారు ఆల్టర్నేటివ్ కానీ జిల్లా కలెక్టర్ సంప్రదించి ఎక్కడైనా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఉంటే కూడా మనం అక్కడికి పోయడానికి గురించి ప్రత్యుత్తరాలు హైయర్ అథారిటీస్తో కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా కూడా మేడం గారు చర్యలు తీసుకోవడం జరిగింది. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే దుర్గంధం నుంచి తమని కాపాడాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమా ఒక్కసారి ఇక్కడి పరిస్థితి చూడు, వ్యర్థ పదార్థాలు కూడా తొలగించలేమా? ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు? ప్రజలకు స్వచ్ఛమైన గాలిని కూడా అందించలేమా? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేరుకపోతున్న వ్యర్థ పదార్థాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.